సంక్రాంతి శోభ ప్రారంభమైంది. గ్రామాల్లో హరిదాసుల ఆలాపనలు, గుమ్మం ముందు గంగిరెద్దుల పలకరింపులు, వాకిట్లో రంగురంగుల ముగ్గులతో ఏడాదికి ఒకసారి వచ్చే పల్లె పండుగ సంక్రాంతి హడావుడి ఇప్పటికే ప్రారంభమైంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి భోగి మంటలు వేయడం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. ఇంతకీ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి ఎప్పుడు ఎలా ప్రారంభమైందో ఈ స్టోరీలో చూసేద్దాం. భారతదేశంలో వ్యవసాయానికి, ప్రకృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలలో సంక్రాంతి పండుగ అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనేది కేవలం 3 రోజుల పండుగగా మాత్రమే కాకుండా సంప్రదాయంగా మొత్తం 12 రోజుల పాటు వివిధ పేర్లతో, ఆచారాలతో జరుపుకునే మహోత్సవంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజుతో శుభకాలం ప్రారంభమవుతుందని హిందూ ధర్మంలో విశ్వాసం ఉంది. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ కాలాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. రైతులు తమ కష్టానికి ఫలితంగా వచ్చిన పంటలను కోసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి 12 రోజుల పండుగ. రోజువారీ వివరాలు. సంప్రదాయంగా సంక్రాంతిని 12 రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. భోగి ముందు రోజు పంట కోత ముగింపు, ఇళ్ల శుభ్రత. భోగి పాత వస్తువులను తగలబెట్టి కొత్తదానికి స్వాగతం. భోగి తర్వాత గృహ పూజలు, ధాన్య సంరక్షణ. మకర సంక్రాంతి సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు. సంక్రాంతి తర్వాత రోజు బంధుమిత్రుల కలయిక. కనుమ ముందు రోజు పశువుల సిద్ధం, గ్రామీణ ఏర్పాట్లు. కనుమ పశువులకు పూజ, రైతు జీవన గౌరవం. కనుమ తర్వాత రోజు గ్రామీణ క్రీడలు. ముక్కనుమ విందులు, ఉత్సవాలు. ముక్కనుమ తర్వాత రోజు దేవాలయ దర్శనాలు. సంక్రాంతి ముగింపు దశ దాన ధర్మాలు. పండుగ ముగింపు రోజు శుభాకాంక్షల పరస్పరం. ఈ విధంగా సంక్రాంతి కేవలం 3 రోజులకే పరిమితం కాకుండా సంపూర్ణంగా 12 రోజుల పాటు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భోగి పండుగ ప్రత్యేకత. భోగి రోజున పాత వస్తువులను తగలబెట్టి కొత్తదానికి స్వాగతం పలుకుతారు. ఇది మన జీవితంలో పాత ఆలోచనలు, చెడు అలవాట్లను విడిచిపెట్టి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలనే సంకేతంగా భావిస్తారు. భోగి మంటలు గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానునికి పూజలు నిర్వహిస్తారు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తాయి. కొత్త బియ్యం, నువ్వులు, బెల్లంతో తయారయ్యే పొంగలి, అరిసెలు వంటి సాంప్రదాయ వంటకాలు ఈ రోజున ప్రత్యేకంగా తయారు చేస్తారు. కనుమ రైతు జీవనానికి గౌరవం. కనుమ పండుగ రైతు సంస్కృతికి అద్దం పడుతుంది. వ్యవసాయానికి తోడ్పడే పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ఎద్దులను అలంకరించడం, ఎద్దుల పోటీలు, గ్రామీణ క్రీడలు కనుమ ప్రత్యేకతగా నిలుస్తాయి. రైతు జీవితంలో పశువుల పాత్ర ఎంత ముఖ్యమో ఈ పండుగ గుర్తు చేస్తుంది. ముక్కనుమ గ్రామీణ ఉత్సవాలు. ముక్కనుమ రోజున గ్రామాల్లో విందులు, జాతరలు, సాంప్రదాయ క్రీడలు నిర్వహిస్తారు. ఇది సంక్రాంతి పండుగకు ముగింపు దశగా భావిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి ఆనందంగా గడపడం ఈ రోజు ప్రత్యేకత. ఆధునిక కాలంలో సంక్రాంతి పండుగ నేటి ఆధునిక జీవన శైలిలో కూడా సంక్రాంతి పండుగ తన ప్రాముఖ్యతను కోల్పోలేదు. నగరాల్లో నివసించేవారు కూడా తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబంతో కలిసి పండుగ జరుపుకుంటున్నారు. ఇది కుటుంబ ఐక్యతను, సంప్రదాయాల విలువలను గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.